పని చేసేటప్పుడు మనిషి డిస్టర్బ్ చేస్తేనే తట్టుకోలేవు, అలాంటిది దయ్యం డిస్టర్బ్ చేస్తే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. ఆ ఫోటోలో ఎవరు తెలుసండి? నా భార్య అండి. చచ్చిపోయిందండి. ఈ సమాజం ఏంటండి? తప్పు నాదంటది. నాకు సిగరెట్ కాల్చే అలవాటు ఉందండి. అందరూ సిగరెట్ ఆర్పడానికి యాష్ వాడేవారు, నేను మా ఆవిడని వాడేవాడిని అంతే. దానికి నా తప్ప? దాన్ని పెళ్లి చేసుకున్న మాట ఇచ్చా, ఏ గోడ వాళ్ళకుండా చూసుకుంటానని. రోజు బెల్ట్తో కొడుతుంటూ ఏగలేం వాళ్తాయండి. ఇంటికి దీపం వెళ్ళాలన్నారు, ఒకరోజు వెలిగించి చూసా, పెట్రోల్ వేసి వెలిగింది, అలా పైకి వెళ్ళిపోయింది. చచ్చిపోయి దానికి ఆత్మశాంతిగా ఉండాలని దానికి మాట ఇచ్చా, నువ్వు పోయాక ఇంకో పెళ్లి చేసుకుంటానని. తన ఆత్మ శాంతిస్తుంది. ఈరోజు నా పెళ్లి చూపులు వెళ్తున్నాను. బ్లెస్ మీ సార్. పెళ్ళి అవ్వక ముందు చంద్రలో ఉండేవాడిని, పెళ్ళయ్యాక చంద్ర స్కిట్ లో లేడీలా తయారయ్యా. పెళ్ళయ్యాక పూలు తెచ్చేవాడే కాదురా, ఇప్పుడు మాత్రం రోజు పూలమాలేస్తావా? నన్ను చంపి వేరే దాన్ని పెళ్లి ఎలా చేసుకుంటావరా? వదలను ఆటో, వదలా వదలను ఆటో, వదలా. నమస్తే అండి. ఈరోజు మా అమ్మాయి పెళ్లి చూపులు. అమ్మ సరస్వతి. నాన్న. అమ్మ సరస్వతి. నాన్న. సరస్వతి. నాన్న. సరస్వతి. నాన్న. ఏంటి డ్రెస్ అంటే కొత్త మేకప్ మేనంట, నా మీద టెస్ట్ చేసారు. మేకప్ లో ఆడికి ఆస్కారు, నటనలో నీకు ఆస్కారు ఖాయమే. ఈ కమ్మని లోపల ఏం చేస్తున్నావు? సరస్వతి తైలం తింటున్నా నాన్న. ఎందుకమ్మా? మీరేమో ఇంత పెద్ద డైలాగ్ రాస్తారు, నాకేమో సగమే చెప్తాను. ఇది తింటే బ్రెయిన్ పెరుగుతుంది అంట. అది బ్రెయిన్ ఉన్న లోడలమ్మా. నాన్న నాకు తొందర పెళ్లి చేయి నాన్న. ఏమ్మా? కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ వస్తున్నాయి, ఫేస్ లూజ్ అయిపోతుంది అన్న. అందుకే రోజు తాగొద్దు దరిద్రం. పర్సనల్ విషయాలతో. అరే నేను చెప్పింది స్కిట్ లో డైలాగ్, రోజు పాలు తాగకూడదు అన్నాను దరిద్రుడని. చెప్పు మొత్తం అందరికి. అల్లుడు గారు వస్తున్నారు, జాగ్రత్తగా. నమస్తే. నమస్తే అండి. ఇక్కడ సుడిగాలి సుధీర్ అని పెళ్లి చూపులు వచ్చింది మీరేనండి? పెళ్లి చూపులు పిలిచింది మీరేనండి? పిలిచింది నేనండి. వచ్చింది నేనండి. ఇదే మా కూతురండి. సరే ఒక్కరే వచ్చారు? ఫ్యామిలీ? అమ్మ నాన్న పోయారండి. పోన్లే బాబా. ఏమైనా జాబ్ ఏమైనా చేస్తున్నారు? మంచి జాబ్ సాఫ్ట్వేర్ చేస్తున్నానండి. పోన్లే బాబా. శాలరీ ఎంత బాబా? ₹1,00,000 వద్దండి. పోన్లే బాబా. ₹1,00,000 పోతే మీ అమ్మాయి ఎవడ పెళ్లి చేసుకుంటాడు? అది నా ఉత్పాదం బాబా. పోన్లేండి. మీ ఫ్యామిలీ గురించి అమ్మాయి? నాకున్నదో ఒక కూతురు బాబా, ఇంకెవరు లేరు బాబా. తమ్ముడు చెల్లి ఎలాగా? ఎవరు లేరు బాబా. ఏంటి టైం బాబా, టైము. ఓ పిల్లలకి అలాంటి టైం లేదా? టైం లేక ఇలా అమ్మలేక. ఓ పోయారా? లేదు బాబు, లేచిపోయింది. మరి రెండో పెళ్లి ఏమైనా జరిగింది బాబా? ఓ జరిగిందా? నాకు కాదు బాబు, ఇలా అమ్మకి. వాళ్ళ అమ్మకి రెండో పెళ్లి మీరేం చేస్తున్నారు? ఏ బాబు, నీ మగన్న కదా, నాకు సీమ ఎత్తులు ఉంటారు కదా, నేను అంత కడుపుకి ఊరుకుంటానా? పెళ్లికి వెళ్ళాను. పెళ్లికి వెళ్ళారా? వెళ్ళి భోజనం చేయవలసింది కదా. అది కూడా చేసిన బాబా. ఏదో దైతుడు ఎవడో గుత్తొంకేం కూడా ఉప్పు బాగా వేస్తాడు దైతుడు. కుమ్ముడు చచ్చిపోయి ఒక పని చేసి వచ్చాను బాబా. ఏం చేశారు? చదివింపులు రాయకుండా వచ్చాను. అబ్బా. మరి మీరు రెండో పెళ్లి చేసుకోవచ్చు కదండి. సమాజం ఒప్పుకోదు బాబా. ఏ మీ ఆవిడ చేసుకుంటే ఒప్పుకున్న సమాజం నువ్వు చేసుకుంటే ఒప్పుకోదా? సమాజం అంటే ఆ సమాజం కాదు బాబా. మా ఆవిడ పేరు సమాజం. ఇంకో పెళ్లి చేసుకున్నాను తోక్కితే నారది చేస్తుంది. మీ ఆవిడ పేరే సమాజం? అవును బాబా. మరి పెళ్లి అవ్వకుంటే ఇన్ని ఇయర్స్ ఒంటరిగా ఎలా ఉన్నారండి? ఏ ఒంటరిగా ఉండలేం బాబా. సుదిరిగెళ్ళాడా, చంటిగెళ్ళాడా, శంకరగెళ్ళాడా, ఈ సన్నిగెళ్ళాడా? ఎందుకు? ఎవరు చెప్పారు ఒంటరిగా ఉన్నారని? వద్దు బాబా, ఇంకేం చెప్పదు బాబా. సార్ మీకు తెలుసో లేదో, నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. మా మిస్సెస్ చనిపోయారు. ఆ విషయం మీకు చెప్పే ఉంటారు అందరూ. ఎలా చనిపోయింది బాబా? కిడ్నీలు ఫెయిల్ అయి చనిపోయిందండి. అయ్యో, రాత్రి బాబు బాగా చదివితే పాస్ అవుతారు. మరి మీరు చదువుకోలేదు కదా? చదువుకోలేదు బాబు. కిడ్నీలు అంటే ఎగ్జామ్ కాదండి, బాడీలో ఒక పార్ట్ అవయవం పోయింది. అయ్యో, పోలీస్ కంప్లైంట్ అవ్వాల్సింది. మరి రేపు పొద్దున పెళ్లి. అదేంటి ఇప్పుడే పెళ్లి? రేపు పొద్దున పెళ్లి అప్పుడే? వద్దామని చెప్తాను. 2-3 నెలల తర్వాత పెళ్లి అయితే అంటున్నాను నేను. ఓకే. అది 2-3 నెలల తర్వాత పెళ్లి అయిన తర్వాత అమ్మాయినా నాన్న నువ్వే అవ్వాలి దానికి. అమ్మా. అమ్మ ఏంటమ్మా? అమ్మా నాన్న అన్నావు. మంచిగా ఎత్తది మా కూతురు అప్పుడప్పుడు, అంతే బాబా. మీరే వేస్తారా ఏంటి పచ్చులు? నేనేవద్దా? అమ్మో, రోజా గారు బాగా ప్రభావం చూపించారు మీద. అమ్మాయితో ప్రైవేట్ గా మాట్లాడాలి ఒకసారి. వద్దు బాబా, వద్దు బాబా. ఏంటి ఇలాగే లాస్ట్ టైం ఒకటి వచ్చాడు బాబా, లోపల తీసుకెళ్ళి 5 నిమిషాలు 50 నిమిషాలు చేసాడు దైత్యుడు. అంటే నేను అలాంటి టైప్ కాదండి. బాబా. ఓహో, అలాంటి టైపా?
నేను మెరుపులేంటివి మెరుపులు అంటే అది వర్షాకాలం కదా బాబా, కరెంట్ పూసుకు. అంతేనా? ఈ గాలి కూడా వస్తుందండి. గాలంటే ఇది చెప్పారు కదా వాతావరణం, తుఫానేమో ఎవరు తెలుసు. అంతేనంటారా? అంతే బాబా. నాకేదో ఎందుకో తేడా అనిపిస్తుంది. ఏమి లేదు బాబా, అంతా ఓకే కదా అయితే? అంతా ఓకే బాబా. సరే, అమ్మాయికి వంట పని అది వంట పని బాగా చేస్తా, గుత్తొంకాయ కూర బాగా వండుతుందిరా, అందులో విషం పెడతా, చేస్తావా? చికెన్ కర్రీ బాగా వండుతుంది, అందులో ఎలకల మందు పెడతా. పోతావా? ఏం పనులు రాబో, దానికి ఏం వచ్చు బాబా. ఇప్పుడు ఎందుకు అరిచారు నా మీద? ఏదో దెయ్యం పట్టినట్టు ఏం మాట ఎలా బిహేవ్ చేస్తానండి? ఏం లేదు, రాత్రి పడుకోలేదండి మీరు? లైట్గా నిద్రపోలేదండి అంతే. సరే, రేపు పొద్దున పెళ్ళి అయిన తర్వాత అమ్మాయిని ఎలా చూసుకుంటారు మరి? మీ అమ్మాయికేనండి పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. మా ఇంటికి వచ్చిందంటే పెట్రోల్ పోసి తగలబెట్టి 2 రోజులు శవాలాగిస్తాను, అర్థమైందా? బాగానే చూసుకుంటానండి. అదేంటంటే చంపేస్తారన్నారేంటి? నేనేమన్నా బాగానే చూసుకుంటాను కదండి. అంతే కదండి. అంతేనండి. అమ్మాయికి పాటలు అవి ఏమైనా? పాటలు బాగా పాడుతుందండి. ఏదమ్మా అమ్మ పాట పాడమ్మా. ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన, మరణ మృదంగమ్మై నిన్ను చీల్చవచ్చే కాంచన. ఒకరు సాగు. ఏంటండి ఏ పాటకి ఏ పాట డాన్స్ చేస్తున్నట్టు? అంటే బాగా వేరియేషన్ చూపించడం బాగా అలవాటు అమ్మా. నాకు బాబోయ్ టెన్షన్. నాకు కొంచెం వాటర్ ఇవ్వండి సార్, తాగుతాను. వాటర్ ఇచ్చమ్మా, ఇచ్చే వాటర్. అదేంటి బాబా, మొఖం కడుక్కోవాలంటే బాత్రూమ్కి వెళ్ళొచ్చు కదా, ఇక్కడ ఎందుకు కడిగేసుకుంటారు మీరు? ఏమైందండి ఎందుకు ఇలాగా మీరు కొత్తగా బిహేవ్ చేస్తున్నారు అసలు? ఏమి లేదండి. సరే, మరి కట్నాలు కానుకలు ఏమనుకుంటున్నారు? మీరు ఎలాగిస్తా తీసుకున్నారు? కట్నం కావాలి నీకు? కట్నం కావాలా? సిగరెట్ తో యాస్త్రి అని చెప్పి నా బాడీ మీద కలిసినప్పుడు లేదారా? ఏగల వాడకూడదని చెప్పి బెల్ట్ తో కొట్టినప్పుడు లేదా? ఆ డైలాగ్ నాది. ఏంటే మాయన్నే పెళ్లి చేసుకుంటావు నువ్వు? సిగ్గులేదా నీకు? వాడు మంచోడు కాదు, అర్థమైందా? వెళ్ళి ఇక్కడి నుంచి. దానికి చావుడు పెళ్లి చేస్తారా? అర్థమైంది. మేము చూసాం చంద్రముఖి అపరిచితుడు. ఇన్ని వేరియస్లు మాకు తెలుసు సార్. మాకు మీ సంబంధం వద్దులేండి, వెళ్తాం మేము. ఇంకా చూస్తావా? చూస్తావా? వచ్చింది. చూస్తావా? మ్యాజిక్లు కూడా వచ్చా. ఈ 100 ఉంచండి, బాగా మ్యాజిక్లు తీసుకోండి ఇంట్లో. ఇలా కదరా? అమ్మా సరస్వతి, నాన్న, దమ్మ దమ్మ దమ్మ, లోపల ఏం చేస్తావు? సరస్వతి తైలం తింటున్నా నాన్న. ఇది ఆల్రెడీ చెప్పేసినట్టున్నావే. అవునా? ఇందాక ఎవరో వచ్చారే. అవును, నాకు పెళ్లి చేస్తాను. ఈ అబ్బాయి వచ్చాడు, ఇంకా ఎప్పుడు వెళ్ళిపోయి. ఎవడైనా అమ్మాయిలతో పెట్టుకుంటే ఆడి పాలిట పానకంలో పుడకవుతా. పానకంలో పుడక చేయడం చాలా కష్టం. ఇదేంటిది? పానకంలో పుడక స్కిట్ చేసేసాను నాన్న. నాగబాబు సార్, ఏంటి సార్ ఒకే స్కిట్ కి వీళ్ళు కాన్ఫిడెన్స్ ఇంత పైకుంటే ఇంకా? ఎనీ టైం కెప్టెన్ ఈజ్ ఏ కెప్టెన్. ఏదో మిస్ అయింది ఈసారి స్కిట్ లో. సుధీర్ మిస్ అయ్యాడు సార్. ఏదో మొత్తానికి చేసిందంతా కాన్ఫిడెంట్ చేశారు, ఫన్నీగా ఉంది. బట్ ఓకే. రోజా గారు, పానకంలో పుడక అంటే దయ్యమే పానకంలో పుడకగా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయాల. అది బాగుంది కాన్సెప్ట్, చాలా బాగా చేశారు. అండ్ మంచి పంచెస్ కూడా బాగా పడ్డాయి, బాగా చేశారు.